ఇవాళ 20వ తారీఖు డే 9 స్వామి, 9వ రోజు. కొవ్వూరు ఘాట్ నుంచి బయలుదేరాను. తెల్లవారు కరెక్ట్గా 4 అయ్యింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. రాజమండ్రి రావడానికే 8 రోజులు పట్టింది స్వామి. ఇంకా నేను విజయవాడ ఎప్పటికి వెళ్తాను. స్వామి శరణమయ్యప్ప. సిక్స్ లైన్ హైవేని అవాయిడ్ చేసి ఊర్లో నుంచి వెళ్తాను స్వామి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ 6 లైన్ హైవే మీద కానీ వెళ్ళానంటే తాగడానికి పచ్చి మంచినీళ్ళు కూడా దొరకవు. ఊర్లో నుంచి వెళ్తే ఎవరు ఇవ్వకపోయినా కనీసం మనమైనా డబ్బులతో కొనుక్కోవచ్చు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పంగిడి దేవరాపల్లి రోడ్లోనే ఉన్నాను స్వామి. మొత్తం ఇదంతా కూడా క్వారీ రోడ్డు. ఎటు చూసినా దుమ్మి ధూళితో నిండిపోయింది. ఇదంతా నా మిక్సర్లో. దేవరాపల్లి ఎక్స్ప్రెస్ హైవే, కొవ్వూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఎప్పుడైతే అయ్యిందో ఈ రోడ్డు అవాయిడ్ చేస్తాం. ఒకప్పుడు ఈ రోడ్లోకి రావాలంటే భయపడిపోయి విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా వెళ్ళేవారు. కానీ నేనైతే ఈ రూట్లోనే వెళ్ళేవాడిని. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రూట్లోకి వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. మొత్తం అంతా కూడా ధూళితో నిండిపోయి ఉంటుంది ఈ రోడ్డు. కొవ్వూరులో ఉదయం 4 గంటలు స్టార్ట్ అయితే ఇప్పుడు 7:30 అయింది స్వామి. గౌరీపట్నం చేరుకున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఉదయం 9 అయింది స్వామి. దద్దులూరు సాయిబాబా మందిరంలో మొత్తం స్వామివారికి నేను స్నానమది చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చుకున్నానండి. స్వామి శరణమయ్యప్ప. పోలవరం కెనాల్ గోదావరి కాలువ దాటుతున్నాను స్వామి. దేవరాపల్లిలోకి ఎంటర్ అవుతున్నాను. స్వామి శరణమయ్యప్ప. దేవరాపల్లి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చాను స్వామి. అయ్యప్ప స్వామి. స్వామి శరణమయ్యప్ప. దేవరాపల్లి దాటిన తర్వాత చిన్న పల్లెటూరులో అన్నసంతర్పణ జరుగుతుంది స్వామి. మధ్యాహ్నం భిక్ష అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి, దేవరాపల్లి దాటిన తర్వాత కిష్టపల్లి అనే హైవే మీద ఊరు ఇందాక భోజనం చేశానని చెప్పాను కదా. ఆ ఊరు దాటిన తర్వాత ఈ బైపాస్లో ఇక్కడ ఒడ్లు విసురుతున్నారండి. ఇదిగోండి వెళ్ళిపోతున్న అతను నాగేశ్వరరావు ఫ్యాన్ అనుకుంటాను. ఆ స్వామి పాత సినిమా పాటలు వేసుకొని చాలా బాగా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. ఇదిగోండి ఈ ఫ్లైఓవర్ కిందన మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ బాగా ఎండ ఎక్కువ ఉంది. చూస్తున్నారు కదా ఎండ ఎంత గుబురుగా ఉందో. కొంచెం చల్లబడిన తర్వాత బయలుదేరుదామని ఆగాను. ఇలాగే ప్రతి దగ్గరలో నన్ను ఏంటంటే ఈరోజు చూశారు కదా, పొద్దున్న లెగిసిపోయి తెల్లారే 4 గంటలు లేచిపోయి స్టార్ట్ అయిపోయింది. ఇవాళ డేట్ 21 కానీ 20 అని చెప్పాను. పొద్దున్న డే 9 అని చెప్పాను. ఇప్పుడు వరకు నేను అప్లోడ్ పెట్టాను. ఒక్కసారిగా ఈరోజు అన్నీ ఫుల్గా లైన్గా పెట్టాను. ప్రాబ్లం ఏంటంటే నడక కొంత ఇబ్బందికరంగా అయ్యింది. తర్వాత మొబైల్ ఛార్జింగ్ ఇబ్బందికరంగా అయ్యింది. దానివల్ల నేను ఒక షెడ్యూల్ ప్రకారంగా ఏ వ్లాగింగ్ చేయలేకపోయాను. తీసిన వరకు వీడియోలు ఏ రోజు వీడియోలు ఆ రోజు అప్లోడ్ చేసి పెట్టాను. అంటే తెలియాలి కదా చేస్తున్నానా, నడిచి వెళ్తున్నానా లేదా అని చెప్పి. ఈరోజు నుంచి ఇంకా అలా ఉండదండి. ఇప్పుడు డే 9 ఈరోజు కొవ్వూరులో స్టార్ట్ అయ్యే మ్యాక్సిమం ఈరోజు నల్లజర్ల దాటడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి నేను 22 కిలోమీటర్లు నడిచి వచ్చాను.
మిట్ట మధ్యాహ్నం 3 అవుతుంది. ఇంకెక్కడి నుంచి వ్లాగింగ్ ఎలాగంటే డే అంతా దారిలో నాకు ఎవరు సాయం చేసినా ఏం చేసినా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తాను స్వామి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 9 రోజులు మటుగా ఎక్కడ కూడా అయ్యప్పలో నాకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు స్వామి. ఉద్దండపురం కానీ, ధర్మవరం కానీ, తర్వాత మా వైజాగ్ గాజువాక దగ్గర అగరంపూడి స్వాములు కానీ, తర్వాత గండేపల్లి స్వాములు కానీ, ప్రతి ఒక్క స్వాములు, తర్వాత గండేపల్లి, ఉద్దండపురం, ధర్మవరం, కొవ్వూరు నేను ఏమంటారు సత్రంలో ఉన్నాను స్వామి. ఆ సత్రంలో స్వాములు కానీ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటివరకు నా ప్రయాణం చాలా బాగా జరిగింది. కానీ దేన్ని నేను సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కొన్ని దగ్గర పూజల్లో కూడా పాల్గొన్నాను. ఆ వీడియోలు కూడా, ఎందుకంటే నేను మొదటిసారి దీక్ష చేయటం వల్ల, కన్యస్వామిగా ఉండడం వల్ల ప్రతి పూజలో కూడా ప్రత్యేకంగా నన్ను కూర్చోబెట్టేవారు అనమాట. అలా ప్రత్యేకంగా కూర్చోబెట్టిన చోట నేను వీడియోలు తీయడం అది కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పి నేను ఆ వీడియోలని చేయలేకపోయాను. కానీ ఇక మీదట అలా కాదు స్వామి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా దీక్షలోనే. ఇంకోటి ఏంటంటే నాకు ముందే 2 స్వాములు బయలుదేరి వెళ్ళిపోయారు. ఒక్కరోజు గ్యాప్లో 20 కిలోమీటర్ల గ్యాప్లో నాకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళు 100 కిలోమీటర్ల గ్యాప్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు తెలిసింది ఒక 2 రోజుల గ్యాప్లో ఒక స్వామి బ్యాచ్ బయలుదేరిందంట. వాళ్ళు కూడా అందుకోలేను. నా వెనకాతలు ఎవరైనా ఉంటే అందుకోవాలి. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి మిట్ట మధ్యాహ్నం 3 అయింది స్వామి. కొంచెం చల్లబడింది, చూసారు కదా. మొత్తం అంతా వడ్లు ఇస్తున్నారు ఇక్కడ. కొంచెం చల్లబడింది ప్రాంతం. ఇంకా ఈ ఊరు నుంచి ఇంక నేను మధ్యాహ్నం 3 అయ్యింది. ఇప్పుడు ఎంతవరకు ప్రయాణించగలనో చూద్దాం స్వామి. కొంచెం చల్లబడింది అనమాట. అంటే మరీ అంత ఎండగా ఏం లేదు, మబ్బు వేసింది. అందుకనే బయలుదేరిపోయాను. స్వామి శరణం అయ్యప్ప. ఎర్నగూడెం ఊర్లోకి వచ్చాను స్వామి. ఎందుకంటే బైపాస్ లాంగ్ అయిపోద్దని. ఇక చూస్తున్నారు కదా, లారీ వెళ్తుంది. ఆ లారీ వెళ్తుందంతా బైపాస్ స్వామి. బైపాస్ దగ్గర దూరం అయిపోద్ది. ఎక్కడ మనకి దూరం తగ్గుతుందో అటువైపు నడుస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఎర్నగూడెం ఊర్లో నుంచి నడుస్తున్నాను. ఇదిగోండి స్వామి. స్వామి శరణం అయ్యప్ప. వీరవల్లి టోల్గేట్ దగ్గరికి వచ్చాను స్వామి. సాయంత్రం 4:30 అయింది. ఈ టోల్గేట్ దగ్గర ఎక్కడైనా పని అవుతుందో లేదో చూడాలి. పని ఏంటంటారా, చెప్తాను చూడండి. విషయం ఏంటంటే స్వామి, నైట్ టైం నడిచేటప్పుడు ఈ నల్లబట్టల మీద పెద్దగా తెలియట్లేదు. బళ్ళ మీద వచ్చినాను. నేను ఆపోజిట్ డైరెక్షన్లో సెల్టార్ చేసుకుని నడుస్తున్నాను. ఇప్పుడు వీరవల్లి టోల్గేట్ దగ్గర లైఫ్ కోటు అడగాలి, లైఫ్ జాకెట్ అడగాలి. లైట్ రిఫ్లెక్టర్ జాకెట్ ఉంటుంది, అది అడగాలి. అది నేను ఏంటంటే వైజాగ్లోనే దొరుకుతుంది. కొంత అశ్రద్ధ చేస్తాను. ఏంటంటే ముందు నుంచి షో ఎందుకులే, దారిలో బోల్డ్ దగ్గర దొరుకుతాయి. లారీ స్పేర్ పార్ట్స్ అవి అమ్ముతారు కదా, ఆటోమొబైల్స్ దొరుకుతాయి కదా అని ఏమనుకున్నాను. అస్సలు ఛాన్స్ లేదు. ఎవరైనా ఇలాగా నైట్ టైము ఇలాగా వాకింగ్ అలా చేసేలాగా ఉంటే లైఫ్ జాకెట్ తీసుకోండి. నేను వచ్చే దారిలో పత్తిపాడు పాదాలమ్మ గుడి దగ్గర నుండి ట్రై చేస్తున్నాను. అక్కడ హైవే ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళేమో లేవు, టోల్గేట్ దగ్గర అడగండి అన్నారు. ఎర్రవరం టోల్గేట్ దగ్గర అడిగితే వాళ్ళు ఇదిగోండి చూసారా, ఈ రిఫ్లెక్టర్ టేపు దీన్ని పిన్ చేశారు. ఎలాగంటే ఇంకా ఇలా వెనక వైపు కనిపించడానికి ఇలాగ ఇక్కడ ఒక 2 స్టిక్కర్లు రిఫ్లెక్టర్లో పిన్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఊడిపోయింది, ఇంకోటి పిన్ చేయాలి. ఇదిగోండి ఇది ఒకటి 50 రూపాయలు ఇలా చేసి ఇచ్చారనమాట. అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొవ్వూరు టోల్గేట్ దగ్గర కూడా అడిగాను. కొవ్వూరు టోల్గేట్ దగ్గర కూడా అడిగితే వాళ్ళు ఏదో చెప్పి తప్పించుకున్నారు. మ్యాక్సిమం ఇవి ఇవ్వరు. ఒకసారి
ఈ వీరవెల్లి టోల్ గేట్ దగ్గరికి వస్తున్నాను కదా, ఇక్కడ అడిగి చూస్తాను, ప్రయత్నం చేస్తాను, ఏమంటారో చూడాలి. స్వామి శరణయ్యప్ప అడిగి చూస్తాను స్వామి, అక్కడ అడిగి చూసి ఏదనేది మాట్లాడుకుందాం. సార్ వాళ్ళకి అడిగాను, అడిగితే తీసేస్తానన్నారు ఆ అబ్బాయి. ఈ వీరవల్లి టోల్ గేట్లో ఉన్న స్వాములు యాక్సెప్ట్ చేశారు నా రిక్వెస్ట్ని. వెంటనే కోట్ ఇచ్చారు, నేషనల్ హైవేది. సార్ ఒక్క ఫోటో తీసుకుందాం సార్ అంటే, ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు పర్వాలేదు వెళ్ళండి అన్నారు. స్వామి శరణయ్యప్ప, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అడిగిన వెంటనే ఇచ్చారు. కొన్ని టోల్ గేట్ల దగ్గర అయితే స్టాక్ ఏమి ఉండదు అనేసారు. కానీ ఒకటి చెప్పారు, నువ్వు ఒక్కడో కాబట్టి ఇవ్వగలిగాము, అదే ఒక 10 మంది అలాగా గుంపుగా వస్తే ఇవ్వలేము కదా, ఒక్కడో కాబట్టి ఇచ్చాము అనేసి అన్నారు. అంటే వాళ్ళు రూల్స్ వాళ్ళు చూసుకోవాలి కదండి, స్టాకు అదిను. నా ఒక్కడి కోసమని కొత్తది ఇచ్చారనమాట, ప్రత్యేకించి స్వామినని. స్వామియే శరణమయ్యప్ప. టైం వచ్చి 5 అవుతుంది స్వామి, సూర్యాస్తమయం అవుతుంది. ఊరు వచ్చి అనంతపల్లి. పొద్దున్న పంగిడిలో సూర్యోదయం జరిగింది స్వామి. నేను వీడియో తీయలేదు, అదంతా కూడా కొంచెం క్వారీ అనమాట. అంతగా నాకు సూర్యోదయం కనిపించేది ఎక్కడ కనిపించలేదు. అయితే పంగిడి దగ్గర సూర్యోదయం చూసి ఈ అనంతపల్లి దగ్గర సూర్యాస్తమయం చూస్తున్నాం స్వామి. మొత్తం డిస్టెన్స్ వచ్చి 30 కిలోమీటర్లు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి ఈరోజు నేను 30 కిలోమీటర్లు నడిచాను. ఇవాళ మిగతా అన్ని రోజుల కంటే ఈరోజే స్వామి నేను కొంచెం ఎక్కువ నడిచాను అనమాట. కానీ మిగతా స్వాములు నాకు ముందు ఇద్దరు వెళ్ళినారు కదా, అలా అయితే రోజుకి 60 కిలోమీటర్లు నడుస్తున్నారంట. నేను వాళ్ళలో సగం కూడా నడలేకపోతున్నాను. స్వామి శరణం అయ్యప్ప. స్వామి అనంతపల్లి బైపాస్లో ఉన్నాను. సాయంత్రం 5:30 6 అవుతుంది. ఈ రోడ్డు వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఎవరు ఉండరు ఎలాగా ఏంటి అనుకున్నాను. కానీ కరెక్ట్గా కోతల టైం కదా, కోతల టైం, అందులోనూ వడ్లే దంచుతున్నారు. దీనివల్ల అడుగడుగునా నాకు తోడు ఉంది స్వామి, చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు అయితే 40 కిలోమీటర్లు తక్కువ విజయవాడకి. రాజమండ్రి నుంచి విజయవాడకి కొవ్వూరు నల్లజర్ల మీదకి అయితే 40 కిలోమీటర్లు తక్కువ. అది కాకుండా మనం అటు రాజమండ్రి ఊరిలో నుంచి కొవ్వూరు ఇది రావులపాలెం తాడేపల్లిగూడెం మీదకి వెళ్తే 40 కిలోమీటర్లు ఎక్కువ, 200 వస్తుంది. ఇలాగ వెళ్తే 160 కిలోమీటర్లు స్వామి. కానీ నాకు అడుగడుగు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు నైట్ టైం కూడా పని చేసుకుంటే కొంచెం ఓపికగా నడిచేద్దాను. కానీ ఎందుకు టైం అయిపోయింది కదా, నల్లజర్లు వెళ్ళిపోతాను. ఇంకా 6.5 7 కిలోమీటర్లు వస్తుంది. ఇంకొక గంట జర్నీ నడాలి. స్వామి శరణయ్య. టైము 6:30 అయింది స్వామి. అచ్చనపాలెంలోకి వచ్చాను. ఈ అచ్చనపాలెం తర్వాత నల్లజర్ల. ఈ ఊరు దాటిన తర్వాత నల్లజర్ల స్వామి. ఇంకొక అరగంట నడాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి నల్లజర్లు చేరిపోతేనే నాకు పీఠమైన గుడైనా సత్రమైన ఈ మూడిట్లో ఏదో ఒకటి దొరుకుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఈ అచ్చన్నపాలెంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయ్యప్ప స్వాములు ఉన్నారండి. ఒకసారి అడుగుతాను. అదృష్టం కొద్దీ నల్లజర్ల ఊరు ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి గుడిలో పీఠం ఉంది. స్వాములకి అడిగాను, ఉండమన్నారు. ఉండి ఇప్పుడు పూజ చేసుకొని పొద్దున్న బయలుదేరుతాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. శరణయ్యప్ప 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 శరణయ్యప్ప
ఈరోజు నా ప్రయాణం ఇలా ముగిసింది స్వామి. ఈ పీఠంలో ఉన్న స్వాములందరూ కూడా రేపు ఉదయమే వాళ్ళు ఇరుముళ్ళు అంట బయలుదేరుతున్నారు, ఆ కార్యక్రమంలో ఉన్నారు. అందుకని చెప్పి పూజ అయిపోయింది, నాకు అల్పాహారం తీసుకొస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళారు. కరెక్ట్గా నల్లజర్లకు 1 కిలోమీటర్ దూరంలోనే స్వామి ఈ ఊరు. ఇదిగోండి హైవే పక్కన అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి శరణమయ్యప్ప. డే 10తో మళ్ళీ రేపు ఉదయం వస్తాను స్వామి.